గనియాన మాట్లాడుతున్నావు ఎన్ని పైసలు తీసుకున్నావు నేనా ఎవడా పైసలు తీసుకునే మనం తీసుకున్నా బయలు అంతేనా ఏనా లేదు మనకు లోపలికి వెళ్తున్నా మాట్లాడి ఇవన్నీ ఖచ్చితంగా ఈ కింది నుంచి మీరికి అంతేనా ఇప్పుడు మాట మారదా మళ్ళా ఎప్పుడు మారదు ఎలక్షన్లకు ముందట ఎలక్షన్ మూల మారదు ఆయన ఇంకో దేవుని పంపిన మారదు ఫుల్ బాటలకి 5 పుల్ బాటిల్ ఇచ్చాం మారం మనం 5 లక్షలు ఇస్తే 5 లక్షలు ఇచ్చాం మారం ఒకటి అనే మనకు రోజు ఇలా నీ బండి ఎక్కుతున్నా రేపు తీసుకుపోతాను నన్ను నా బండి నాకు ఉండాలి నీ బండి బండి కొనాలి అంతే మరి ఎలకాలం జీవనాధారం కావాలి అంతే మరి కాదు మరి ఇప్పుడు నీకు ఏం తక్కువైంది 10 ఏళ్లలో మొత్తం చేసిండు కదా బాబు ఇప్పుడు ఎల్లప్పుడు నువ్వు ఉంటా కుదరదు ఈయనకు 10 ఏళ్ళు చూస్తాం ఈయన కాల్స్తే మళ్ళీ చూస్తారు ఆయన ఏడాదికి అయిపోయింది మొక్కుంటాను ఏమంటాడు మరి ఆ పాలోడు ఏమంటాడా ఈయన పని అయింది నర్త సొంతాడు నవరం ఎక్కినాడు రాయి బీకినాడు అంటే పాలోడు అన్నట్టు ఇప్పుడు కాదు ఇప్పుడు తెలంగాణలో ఏం పెండింగ్ లేదు ఇది పెండింగ్ ఉంది అనకుండా అన్ని పనులు చేసిన అన్నాడు బంగారు తెలంగాణ చేసిన అన్నాడు ఆయన కాళేశ్వరం అవపడుతుంది ఒక పిల్లర్ వైలిందంటే ఒక పిల్లర్ అయితే ఉంటుందా చెరువు ఉంటుందా అదో చిన్న పరినాట కదా ఇది కూడా గింతంతే ఈయన గెలిచింది కూడా గింతంతే అంతేనా ఈయన గెలిచింది కూడా గింతంతేనే ఈయన గెలిచింది గింతంతే ఆయన చేసింది కూడా గింతంతే అంతే ఇప్పుడు అవుతుందా రేవంత్ రెడ్డి తోటి తోలబెట్టుడు ఖచ్చితంగా అవుతుంది ఆయన వెనక తగ్గడు ఈయన ఎదురు రాడు ఆయనకు కాదు ఇప్పుడు రైతులంతా గోసపడుతున్నారట నారాజులు ఉన్నారట తింటలేరు రైతులు తింటలేరు కేసీఆర్ రాగానే ఇంటి మొగలు తింటారు నీళ్లు కేసీఆర్ గెలిస్తే ఈ రాజరెడ్డి వచ్చిన పొలాలు అన్ని ఎండిపోయినాయి సరే ప్రకృతికి ఏం కాదు ఇప్పుడు పెన్షన్లు వచ్చి రైతు బంధు వచ్చి రైతు బీమా ఉండి ఏం తక్కువ చేసిండే మాకు కూడా అన్నీ ఈయన కూడా అంత డబ్బులు ఇస్తుంది ఇప్పుడు అంతేనా ఏం అంత సంతోషంగా రైతు సంతోషాలు మరి నువ్వు ఆయన ఎన్ని ఇచ్చినవే ఆరోగ్యశ్రీ కాడికి ఎంత పెంచు ఇప్పుడు ఆయన ఎంత పెంచు అంతేనా చెప్పు అదే నువ్వు చూడాలి బాగానే ఆలోచనలతో ఉన్నారా జనాలు అయితే ఇక జనం ఆలోచన నీ ఆలోచన నీ కూడా ఆలోచన నాకుంది జనం రేవంత్ రెడ్డి కల్లా ఒక 30% ఆయనకెళ్ళి ఉంటే 5% ఈయనకెళ్ళి నువ్వు ఎక్కడ పలికించుకున్నా గంతే వస్తుంది ఏ 2 రోజులు అయితే దిగిపోతాడా ఇక దశ బాగుండి దిగిపోతాడు దశ బాగుండాలి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వాళ్ళకి వెళ్తా అంటారు పామోదుల్లో ఉంటాడు బయటకు వెళ్ళాడు నువ్వు పామోదుల్లోకి వెళ్తాడు ఆయన ఇక బయటకు వెళ్ళాడు ఆడ కేసీఆర్ ఫామ్ హౌస్ లా ఎకరానికి ₹1 కోటి సంపాదించుడు మీరు రైతులు మరి ఆయన లెక్క మీరు వ్యవసాయం చేస్తలేదు మేము చేస్తున్నాం కానీ మరి అంత ఫామ్ హౌస్ మాకు లేదు కదా మాయపేల మేము సంపాదించింది కాదు మీ ఇట్లా ఉంచితేనే చెమట కాస్తేనే మాకు ఇక్కడ వస్తుంది వాడు మంది మీద చేయబెట్టి కోట్లు సంపాదించింది మాకు వస్తుందా రాదు రేపు రేవంత్ రెడ్డి కూడా సంపాదించుకోవచ్చు మాకు వస్తుందా కాదే పాపం కుటుంబం తెలంగాణ గురించి అంకితం అయిపోయారు వాళ్ళకి అట్లా అనసనా అనదు మా ధర్మాత్ముడు ఆయన ఈడు పాపాత్కుడు ఇప్పుడు రాజ్యవల్తుడు పాపాత్కుడు ఆయన మా ధర్మాత్ముడు బిడ్డను కొడుకుని అల్లుని అందరినీ మన గురించి దించే కాదే మరి బిడ్డ అక్కడ జైలు పోయి కవిత లిక్కర్ క్యామ్లో పోయి లిక్కర్ క్యామ్ చేయవలసిన అవసరం నుంచి అంతేనా ఆడబిడ్డ బతుకమ్మ అంత ముందు బతుకమ్మలు పెట్టుకోలేదు మేము బతుకమ్మ మాకు బతుకమ్మకు ఇంటర్నేషనల్ బ్రాండ్ తెచ్చినాడు మరి ఏది ఉందా ఇప్పుడు బ్రాండ్ అన్ని పోయినాయి అంతూరం ఎందుకు బీసీలకు ఇప్పుడు రిజర్వేషన్లు కవితక్క ఓట్లాడుతున్నాడుగా కవితక్క మరి 10 ఏళ్ళ నుంచి కొట్టలేదు ఇయ్యలేదు గిరే కల్పించి కొట్టాడు రేవంత్ రెడ్డి మెడల్ వచ్చి తీసుకొచ్చి మొగాలు ఈడ ఇద్దరు కంతే ఉంటుండే ఇద్దరు కంతే ఉంటే కానీ మెడలో దమ్ముందా ఎదురు కదమ్మా రాదు గాలిగా పోద్ది ఎక్కడ ఇప్పుడు రేషన్ కార్డులు సన్న బియ్యం గురించి ఏమంటావు మరి ఏమంత సంతోషం మా నల్లగొండ జిల్లా సూర్యాపేట జిల్లా మా ఖమ్మం జిల్లా కదిమ జిల్లా మా జిల్లాలు మొత్తం ఫ్రీగా ఉన్నాయి మంచిగా అంతేనా ఇంకా నువ్వు ఎక్కడ గంతే ఇక వచ్చేది అదే మాకు చెప్పేది ముచ్చట్లేదు ఇక 7 ఏళ్ళు ఇంకా అక్కడిక్కడ ఓట్లు మారినా కానీ ఈ జిల్లాలో అయితే కాంగ్రెస్ తప్ప ఇంకోటి ఓట్లు అంతే మొత్తం మార్పేలేదు గ్యారెంటీ అది అంతేనా